హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై దాడిని ఖండించారు రవాణా శాఖ ఉద్యోగులు. కమిషనర్ ఛాంబర్లోకి చొరబడి భౌతిక దాడి చేసిన ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రవాణా శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు. దాడికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ సిబ్బంది పెన్డౌన్ నిర్వహిస్తున్నామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే ఫిర్యాదులు చేయాలి కానీ ఇలా అధికారుల మీద దాడులు చేయొద్దన్నారు. దాడులు సరికాదని రవాణా శాఖ మంత్రిగా ఉద్యోగులకు అండగా ఉంటామని తెలిపారు పొన్నం ప్రభాకర్. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్తులో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఉద్యోగులు అధైర్యపడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు జరిగిన చర్య చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాం. మేము దీనికి ప్రొటెస్ట్గా రేపు అంతా రాష్ట్రం అంతా కూడా మా ఉద్యోగులను పెండౌన్ స్ట్రైక్ చేయాలని మా ఆల్ డిపార్ట్మెంట్లోని అన్ని సంఘాలు, మినిస్ట్రియల్ సంఘము, గ్రూప్ 1 అధికారుల సంఘము, మరియు కానిస్టేబుల్ సంఘం అందరం కూడా మా టెక్నికల్ ఆఫీసర్ సంఘం కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు మేము తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తూ మా యొక్క మెమోరాండంని గౌరవ రవాణా కమిషనర్ గారికి సమర్పిస్తాం. రేపు కమిషనర్ రమేష్ సార్పై భౌతిక దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రవాణా శాఖలోని అన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆక్షేపణీయము. ఒక ఉన్నత స్థాయి అధికారిపై ఒక ఆటో యూనియన్ ఇంతకుముందు ఒక రకమైనటువంటి పాస్ట్ హిస్టరీ, బ్యాడ్ హిస్టరీ ఉన్నటువంటి ఇంతకుముందు కూడా అదే ఆటో రిక్షా యూనియన్ నాయకుడు ఇంతకుముందు కూడా రవాణా శాఖ అధికారులపై కూడా దాడి చేయడం జరిగింది. ఇదే హ్యాబిట్ కొనసాగితే మాత్రము ఖచ్చితంగా కొనసాగకుండా రేపు ప్రొటెస్ట్ 1 డే పెన్డౌన్ మేము చేయాలని చెప్పేసి మేము జరిగింది. అంతేకాకుండా ఎవరైతే దాడి చేశారో ఆయనకు సంబంధించినటువంటి ఆటో రిక్షా యూనియన్ను కూడా ఈ రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా బహిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం.